మేతి డంప్లింగ్ కర్రీ. ఓకే, సో చాలా డిఫరెంట్గా ఉంది. సో డంప్లింగ్స్ అందరూ ఇష్టంగా తింటుంటారు, మోమోస్ అని చెప్తూ ఉంటాము. బట్ మేతి యూస్ చేస్తున్నావు అండ్ కర్రీ అంటున్నావు. సో చూడాలి మరి ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మెంతాకు తీసుకొచ్చు, శనగపిండి అంటే శనగపప్పు యూస్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో నానబెట్టి తీసుకొచ్చేసాను. అవును, సూపర్. సో కొంచెం డిఫరెంట్గా ఉంది. కర్రీ ఎలా చేస్తావు? ఫస్ట్ డంప్లింగ్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటాం. అవును. ఓకే, పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ముందుగా శనగపప్పు మనం మిక్సీ పట్టుకోవాలి కచ్చా పక్కగా. నానబెట్టిన శనగపప్పు, ఇప్పుడు ఈ మిక్సింగ్ బౌల్లోకి ఈ పేస్ట్ తీసేసుకుందాం. ఇందులోనే మనం కొంచెం మేతి, ఇంకొక స్పూన్, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం జీలకర్ర కూడా మిక్స్ చేస్తున్నాం. ఇవి మనం డంప్లింగ్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈలోపు స్టీమ్ పెట్టేసాను. స్టీమ్కి రెడీ చేసేయండి. సో ఆయిల్ గ్రీస్ చేసేసి, సో కొద్దిగా నూనెతో అలా గ్రీస్ చేస్తాను. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం. ఓకే, సో కొంచెం బ్లాంట్గా ఉంటాయి అన్నమాట డంప్లింగ్స్ అనేవి. బట్ మళ్ళీ తర్వాత మనం కర్రీను మసాలా యాడ్ చేస్తే అది పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోతుంది. సో ఎప్పుడు వాళ్ళకి రెగ్యులర్ వెజిటేబుల్స్ కాకుండా అప్పుడప్పుడు కొంచెం ఇలా డిఫరెంట్గా ప్రిపేర్ చేసేస్తే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది తినాలని చెప్పి. ఇదివరకే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్పెషల్ ఫుడ్స్ అనేవి ఎప్పుడు తినాలనిపిస్తుంటుంది. చేసుకోవడానికి టైమో లేకపోతే ఎలా చేయాలి అనేది మాత్రం డౌట్స్ ఉంటాయి అనమాట. సో ఇదైతే కొంచెం స్పెషల్ రెసిపీ, రెగ్యులర్ రెసిపీ కాకుండా. అవును. సో ఎవరైనా గెస్ట్లు వచ్చినా, ఏమైనా స్పెషల్ పార్టీస్ ఉన్నా అలాంటి టైంలో కూడా ఇది హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంకొకటి మేతి కూడా ఎక్కువగా ప్రిఫర్ చేయరు చాలా మంది. ఇలా కొంచెం మనం డిఫరెంట్గా చేసేస్తే తింటారు. ఓకే ఓకే, సో అలాగా అవి స్టీమ్ అవుతుంటే నెక్స్ట్ ఏదైనా ప్రాసెస్ ఉంది? నెక్స్ట్ మనం పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మిక్సీ జార్లో ఆనియన్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు. సో దీనికి కొంచెం టైం ప్రిపరేషన్ అనేది ఉంటుంది. అంటే సండేస్, వీకెండ్స్లో అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అవును. అలాగే కొంచెం అల్లం, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి కూడా. దీన్ని కూడా మిక్సీ పట్టేద్దాం. సో ఇది మనకు గ్రేవీ లాగా వస్తుంది అన్నమాట. గ్రేవీ లాగా ఇది మనకి హెల్ప్ అవుతుంది. ఓకే, సో పేస్ట్ కూడా సిద్ధం చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంక మనం కర్రీ ప్రాసెస్ చేసేద్దాం. ఓకే, సో నేను ప్యాన్ ఎక్స్చేంజ్ చేస్తాను. ఓకే, అందులో కొంచెం ఆయిల్, సో కొద్దిగా వేడెక్కాలి నూనె. సో ఈ డంప్లింగ్స్ ఉన్నాయి కదా, సో ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఏంటి?
సో డంప్లింగ్స్లో ఏంటి అంటే చాలా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో ఎలాగో ఇది స్టీమ్ ప్రాసెసే కాబట్టి ఆయన జస్ట్ డంప్లింగ్స్ అక్కడి వరకు చేసి కూడా నార్మల్లీ తినేస్తూ ఉంటారు. అవును, కొంచెం ఇంకొన్ని మసాలాస్ అట్లా యాడ్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ ప్రాసెస్లో చేసిన వంటలు ఎప్పుడైనా సరే మనం వీక్లీ 3 to 4 times మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బట్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్తో మనం డంప్లింగ్స్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో పర్ఫెక్ట్. ఇదైతే శనగపప్పుతో చేసాం కాబట్టి ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో దీనికి బ్యాలెన్స్గా ఏదైనా తీసుకోవాలా ఏంటి? శనగపప్పు కదా, కొంతమందికి గ్యాస్ట్రైటిస్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేయాలి? సో ఎలాగో మనం ఇందులో అయితే గ్రీన్ లీఫీ మేతి మిక్స్ చేస్తాం. అది మంచి ఫైబర్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకుండా అండ్ అలాగే డైజెషన్ని కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. లేదు అంటే నార్మల్లీ దీంతో పాటు మనము కర్రీ ప్రిపరేషన్లో వాళ్ళు కర్డ్ అలా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్ అనమాట. సో నూనె కూడా వేడెక్కింది. నెక్స్ట్ ఇప్పుడు పోపు దినుసులు. తర్వాత ఇందులోనే మనం ఈ పేస్ట్ కూడా వేసేద్దాం ముందు చేసుకుంది. ఇదైతే మంచి గ్రేవీగా యాడ్ ఆన్ అవుతుంది. ఎస్, అవును. ఒక స్పూన్. ఓకే, సో చక్కగా వేగింది ఇది కూడా. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇందులో చింతపండు గుజ్జు కూడా వేస్తున్నాము. ఓకే, పర్ఫెక్ట్. సో కొంచెం వాటర్ వేసుకుని, సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, ముందుగా కొంచెం పసుపు, ఆ తర్వాత కొంచెం ఉప్పు. ఓకే, ఎలాగో అందులో కూడా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం తక్కువగా లైట్గా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత జీరా పౌడర్, తర్వాత ధనియా పౌడర్ కూడా. ఓకే, సో పర్ఫెక్ట్గా గ్రేవీ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటుంది. కొద్దిగా అలా క్లోజ్ చేద్దాం అండ్ డంప్లింగ్స్ కూడా రెడీ అవుతుంటాయి. ఓకే పల్లవి, సో చూద్దాం ఎలా అయ్యాయి ఏంటి అని. ఓకే, సో గ్రేవీ అయితే పర్ఫెక్ట్గా అయ్యింది అండ్ వావ్, డంప్లింగ్స్ కూడా సూపర్. సో నెక్స్ట్ ఏంటి? ఈ డంప్లింగ్స్ మనం ఈ కర్రీలోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఓకే, ఇంకా ఆఫ్ చేసేసుకుందాం స్టవ్. సో ఇంకా సర్వ్ చేసుకోవడం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. అరోమా కూడా చాలా బాగా వస్తుంది, ఎస్పెషల్లీ గ్రేవీ ఇది. ఓకే, నెక్స్ట్ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. ఓకే లాస్యా, మేతి డంప్లింగ్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఓకే, మేతి డంప్లింగ్స్ కర్రీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మేతి డంప్లింగ్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, నానబెట్టిన శనగపప్పు 1 కప్పు, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, టొమాటోలు 2, అల్లం కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, కొత్తిమీర కొద్దిగా, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, చింతపండు గుజ్జు కొద్దిగా, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్. మేతి డంప్లింగ్స్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన శనగపప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మెంతాకు, కొద్దిగా ఉప్పు, జీలకర్ర వేసి కలుపుకోవాలి. ఇంకో కుక్కర్లో నీళ్లు పోసి కుక్కర్ ప్లేట్ కి నూనె రాసి కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని ప్లేట్లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. మరో మిక్సీ జార్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటోలు, అల్లం వెల్లుల్లి, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక పోపు దినుసులు, మిక్సీ పట్టుకున్న టొమాటో పేస్ట్ వేసి కాస్త వేగాక చింతపండు గుజ్జు, కొద్దిగా నీళ్లు పోసి
పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలిపి మూత పెట్టి కాస్త దగ్గర పడేదాకా మరిగించి అందులో ఉడికించిన డంప్లింగ్స్ వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ మేథీ డంప్లింగ్స్ కర్రీ రెడీ.